మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మనకి భోగి అనేటప్పటికీ భోగభాగ్యాల పండగ అని చెప్పడం అనేది జరుగుతుంది. అసలు భోగి భాగ్యాల పండగ అంటే మనకి ఏమిటి అంటే మనకి సంపదలనిచ్చేది. అంటే భాగ్యాలంటే అవే కదా మనకి. అయితే అసలు ఈరోజు ఎటువంటి పనులు చేస్తారు, ఎటువంటి పనులు చెయ్యాలి అనే విషయానికి వస్తే, భోగి రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి భోగి మంటలు వేయడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు అంటే కొడుకు, కోడలు, మనవలు, ముని మనవలు ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తర్వాత తరం వాళ్ళందరికీ కూడా నెత్తి మీద చమురు పెట్టి ఒంటి నిండా కూడా మనకి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని ఈ భోగి రోజు తలారా స్నానం అనేది చెయ్యాలి. అలాగే ఈ స్నానం చేసి భోగి మంటలు వేయాలి. కొంతమంది ఏమిటంటే స్నానానికి పూర్వమే కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కానీ అక్కడ భోగి మంటలు వేసేది సాక్షాత్తు మనకి అక్కడ అగ్నిహోత్రుడు కాబట్టి ఎలాంటి పడుక్కున్న బట్టలతో ఎలా పెడితే అక్కడ మనం భోగి మంటలు వేయడానికి లేదు. అలాగే ఇంతకు ముందర అంటే ఈ భోగి మనకి ఏదైతే పండగ ఉందో ఈ పండగ ముందరంతా కూడా మనకి ఏమిటి ధనుర్మాసం అంటే మనకి నెల పొడుపు. ఈ నెల పొడుపు మొదలైన దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, చుక్కల ముగ్గులు మానేసి గీత ముగ్గులు పెట్టడం, ప్రతిరోజు కూడా గొబ్బెమ్మలు పెట్టడం, ఆ గొబ్బెమ్మలను తీసుకొచ్చి మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత తీసేసి పిడకల కింద వేసి ఆరబెడతాం. ఈ మాసమంతా ధనుర్మాసం అంతా కూడా వేసిన ఏవైతే మనం గొబ్బిళ్ళగా పెట్టొచ్చిన ఆవు పేడ ఉన్నాయో ఆ పిడకలన్నింటినీ కూడా ఒక మాలగా గుచ్చి ఈ రోజు భోగి మంటల్లో వేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ధనుర్మాసానికి ఆఖరి రోజు కూడా మనకి ఈ భోగి రోజు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ భోగి రోజు మనకి గోదా కళ్యాణం అనేది చేస్తారు మనకి విష్ణు ఆలయాల్లో వాటిల్లో. కాబట్టి ఈ ఆఖరి రోజు అలాగే మనకి భోగి రోజు కాబట్టి ఈరోజు మనం ఇదే రోజు మనకి గోదా కళ్యాణం కూడా కాబట్టి ఈరోజు రకరకాల పిండి వంటలతో వండుకుని దేవుడికి మహానివేదన అనేది చేసుకుంటాం. అలాగే ఈ భోగి మంటలు వేసే సమయంలో కూడా స్నానం చేసి వచ్చి శుచి అయిన బట్టలతో మనం ఈ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లేదా మగపిల్లల చేత ఈ యొక్క భోగి మంటల్లో ఆ ఆవు పిడకల దండని వేయిస్తాం. వేసిన తర్వాత కూడా అలా వదిలేయం. వాటిని ఏం చేస్తాం, ఆ యొక్క మొత్తం ఆ మంట అంతా చల్లారిన తర్వాత అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, కానీ ఆ హుతమైన ఏదైతే ఉందో ఆవు పిడకలతో దాన్ని భస్మధారణ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలా ఆ యొక్క దాంతో భస్మంతో కానీ నుదుటిని ధారణ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆవు యొక్క పేడ అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆవు పిడకలే కాకుండా మనకి అక్కర్లేనివి ఇంట్లో ఏవైనా చెక్క సామాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో వేయడం అనేది జరుగుతుంది ఈరోజు భోగి పండుగ రోజు. అందుకనే చూడండి చాలామంది విరిగిపోయిన కుర్చీలు, మంచాలు, లేకపోతే తలుపులు ఏవో ఒకటి, లేకపోతే ఇంట్లో పెరట్లో ఏవైనా ఇది వరకు కొట్టేసిన చెట్లు ఉంటే, అందుకనే చెప్తారు సంక్రాంతి ఈ భోగి ఇవన్నీ వచ్చినప్పుడు పెద్ద పండగలని ముందుగానే ఇళ్ళు సర్దుకోవడం, శుభ్రం చేసుకోవడం, ఏమైనా అక్కర్లేని పెరట్లో చెట్లు అవి ఏమైనా ఎండిపోయిన ఉంటే అవన్నీ కొట్టేసి ఎండకి ఎండబెట్టడం. ఇవన్నీ దేనికంటే ఒక 15 రోజుల ముందరే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఎందుకంటే భోగి మంటలకి కావలసిన దూలాలు ఇవన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పొద్దున్నే దిష్టి భోగి పళ్ళు అని వేస్తాం. ఈ దిష్టి భోగి పళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది అంటే స్నానం చెయ్యక ముందరే ఒకసారి పిల్లలకి దిష్టి తీసేసి మనం ఈ భోగి పళ్ళు పోసి హారతి ఇచ్చేస్తాం. తర్వాత సాయంకాలం ఏం చేస్తామంటే ఈ పిల్లలకి మళ్ళీ పేరంటం పిలుచుకుని పిల్లలందరికీ కూడా మళ్ళీ ఈ భోగి పళ్ళు పోయడం అవన్నీ కూడా జరుగుతుంది. భోగి పళ్ళలో ఆంతర్యం ఏమిటి వేయడం వల్ల అంటే ఇక్కడ
సూర్యనారాయణ మూర్తికి మనము ప్రతీకగా ఈ యొక్క రేగిపళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క శిరస్సు ద్వారా ధరించి అవి వేయడం వల్ల ఆ పిల్లల్లో ఉండే ఏమైనా దృష్టి దోషాలు ఉంటే పోయి ఆరోగ్యము చక్కబడుతుంది అని చెప్పడానికి ఇందులో ఈ భోగిపళ్ళు యొక్క ఆంతర్యం. అలాగే ఈ రోజు వేసుకునే కొత్త బట్టలు అవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనబడతాయి. మనం ఈ గొబ్బెళ్ళు పెట్టడం ఈ అంటే మనకు ధనుర్మాసంలో మధ్యలో కూడా ఇంట్లో ఉండే ఆడపిల్లల చేత మనం గొబ్బెమ్మలు పెట్టిస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క గొబ్బెమ్మలు పేరంటం అని సాయంకాలం పూట చేయిస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది చెప్తారు, ఎవరైతే వివాహం కాని పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ గొబ్బెమ్మల పేరంటాలు పెట్టించడం వల్ల వాళ్ళకి సౌభాగ్యము మంచి అంటే వచ్చే భర్త మంచిగా వస్తాడని, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండ సౌభాగ్యం కలుగుతుందని ఆ యొక్క ఆంతర్యంతో ఈ యొక్క మనకి గొబ్బెళ్ళు పిల్లల చేత పెట్టించడం, ఆ పెళ్ళి ఆ యొక్క పాటల్లో కూడా మనకు అదే కనబడుతుంది. మనకి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని ఉద్దేశించి అందులో మనకి చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఆ పాటల్లో. అలాగే ఈరోజు గొబ్బెమ్మలతో పాటుగా విశేషం ఏమిటయ్యా అంటే మనకి ఈ యొక్క బొమ్మల కొలువు. ఈ యొక్క భోగి రోజు బొమ్మల కొలువుని పెట్టడం కూడా జరుగుతుంది. అంటే కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అయితే కనీసం 3 రోజులు అంటే కొంతమందికి ఆనవాయితీ దసరా ఉంటుంది. కొంతమందికి సంక్రాంతి నుంచి అంటే ఈ 3 రోజుల్లో కూడా ఈ యొక్క బొమ్మల కొలువులు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఈ భోగి రోజు వేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భోగభాగ్యాల పండగ కాబట్టి ఈ భోగి పండగ రోజు చేసే ఏదైతే స్నానం, సూర్యోదయానికి పూర్వం చేసే స్నానము, తర్వాత పిల్లలకు వేసే దిష్టి భోగి పళ్ళు, అగ్నిహోత్రంలో వేసే ఈ యొక్క ఆవు పిడకల మాల, అదే దాన్నే భోగి మంటలు అంటాం కదా, ఆ భోగి మంటలు, అలాగే మనకి ఇంట్లో చేసుకునే దేవతార్చన, సాయంకాలం పిల్లలకి భోగి పళ్ళు, అలాగే మనకి పెట్టుకునే ఈ యొక్క బొమ్మల కొలువు, ఇవన్నీ కూడా మనకి విశేషంగా ఈరోజు కనపడడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే మనకి ఇదంతా మనకి ఈ ఏదైతే ప్రత్యేకత ఉందో ఈ భోగి పండుగ రోజు కనీసం ఎవరికైనా ముత్తైదువునైనా ఎవరినైనా సరే ఈ పేరంటాలు అవన్నీ దేనికయ్యా అంటే, మనం ఎంత పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఎవరికైనా సరే ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఒక ఇంటికి ఓ ముత్తైదువుని పిలుచుకుని మనం ఒక పసుపు బొట్టు ఇలా ఇచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల ఇంట్లో పిల్లలకు కానీ ఎవరైతే మనం పేరంటాలు అవి పెట్టుకున్నామో వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయని చెప్పి, ఇందులో మన యొక్క సనాతన ధర్మంలో ఉండే ఆంతర్యాలు ఇలాంటివి. కాబట్టి ఇవి ఏదో చేదస్తాల కింద చెయ్యకపోతే ఏమవుతుంది అనేవి కాకుండా ప్రతిదానికి కూడా మన యొక్క సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పినవి కానీ మనం పెద్దవాళ్ళు పాటిస్తున్నవి కానీ సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి వీటిలో. కాబట్టి ఈ యొక్క భోగి పండగని అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.